హలో అండి, సాయిరామ్ అండి. ఇవాళ మా ఇంట్లో ఏం వండుకున్నామో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకున్నానండి, ఆయిల్ వేసాను, తాలింపు దినుసులు అన్నీ వేసాను, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు. పోపు వేగుతుంటే మామిడికాయ, దీన్ని తురిమేనండి, మామిడికాయ, ఆ తాలింపులో మామిడికాయ వేసానండి. మామిడికాయ చక్కగా వేగుతోంది. ఆ తాలింపు, మామిడికాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. పప్పు ఉడికించి రెడీ పెట్టుకున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మామిడికాయ పప్పు అని. దీనికి సరిపోయి సాల్ట్ వేసుకున్నా, కొద్దిగా పసుపు వేసుకున్నా. ఈ పోపులో ఇలా కూరేసుకుంటూ మామిడికాయలు తురిమేసుకున్నప్పుడు అలా సన్నగా అయి తొందరగా ఉడుకుతుందండి. అర్జెంట్ వంటలు అయితే తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత ఉడికిన పప్పు మొత్తం ఇందులో వేసేసుకున్నా. అదే ముక్కలు తరిగామనుకోండి కొంచెం లేటుగా ఉడుకుతుంది. మొత్తం తాలింపు, మామిడికాయ తురిమిన ఆ ముద్ద, పచ్చిమిరపకాయలు, పప్పు అన్నీ కలిపి పైనుంచి కిందకి ఇలా కలియబెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ పైనుంచి కిందకి కలియబెట్టుకుని కొంచెంసేపు మరగనియాలి. మరిగిన తర్వాత మామిడికాయ పప్పు, టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఇంట్లో ఇవాళ మామిడికాయ పప్పుతో అరటికాయ వేపుడు కూడా వేయించాలనుకుంటున్నానండి. ఇలా ఒక మూకుడు పెట్టుకోవాలండి. దానికి సరిపోయి నూనె వేసుకోవాలి. అరటికాయ వేపుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. అరగంట లేట్ అయితే ఆ నూనె అంతా పీల్చేస్తుంది. ఇలా సన్నంగా తరుక్కున్న అరటికాయ ముక్కల్ని కాగిన నూనెలో వేసుకోవాలండి. మొత్తం నూనె వేపుడు కంటేలాగా, ఆ ముక్కలు కంటేలాగా పైనుంచి కిందకి శుభ్రంగా కలుపుకోవాలి. దానికి సరిపోయే ఒక స్పూను తక్కువగా ఉప్పు వేసుకున్నానండి, సాల్ట్. ఇది క్రిస్పీగా వేగిన తర్వాత మామిడికాయ పప్పులోకి అరటికాయ వేపుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ సాటర్డే కదండి, మేము ఆనియన్ కొద్దిగా వేయను. దానికి సరిపోయే 1 స్పూన్ కారం వేసుకొని ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకుంటే అరటికాయ వేపుడు రెడీ. మామిడికాయ పప్పు, అరటికాయ వేపుడు. వేడివేడిగా అన్నం, పెరుగు. ఇవాళ మార్నింగ్ రొటీన్ అయిపోయింది. ఇవన్నీ రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ.